ప్రస్తుతం మనం నాగోల్లో ఉన్నాం. నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి కొద్దిగా ముందుకు వస్తూ ఉన్నటువంటి ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ మిషన్ దగ్గర ఉన్నాం. ఈ మిషన్లు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. టీఎస్ రెడ్కో ద్వారా, అప్పుడు టీఎస్ రెడ్కో, ఇప్పుడు టీజీ రెడ్కో కలిసి దీన్ని ప్రభుత్వము ఆ రెడ్కో సంస్థ ద్వారా కలిసి 4 వీలర్స్ ఏవైతే కార్లు కానీ ఆ పెద్ద వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెహికల్స్ ఛార్జింగ్ పెట్టడానికి వీటిని వాడతారు. మామూలుగా ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్ని పెరుగుతూ ఉన్నాయి కదా, ఆ ఎలక్ట్రిక్ వెహికల్స్ పెరుగుతూ ఉన్నాయి కాబట్టి వాటిని ఛార్జింగ్ చేయడానికి వాడతారు. కాకపోతే మనం ఇక్కడ చూడొచ్చు, ఇది వెహికల్ ఛార్జింగ్ చేసుకోవడానికి. కాకపోతే ఇక్కడ మనకి ఎక్కడ కూడా ఛార్జింగ్ చేసుకోవడానికి ఏం కనిపిస్తలేదు. ఇక్కడ ఏం కనిపిస్తలేవు. ఇగో ఇక్కడ కొంచెం చూడండి, ఇక్కడ వైర్ పోయింది. ఇక్కడ ఏదైతే మనం ఛార్జింగ్ పెట్టుకుంటామో ఆ వైర్ పోయింది. నేను మీకు స్క్రీన్ మీద విజువల్ చూపిస్తా, ఒరిజినల్ మిషన్ ఎట్లా ఉంటుందో. ఇగో ఇది ఈ కేబుల్ పోయింది, కేబుల్ కట్ అయిపోయింది. సేమ్ ఇటువైపు ఇంకొక వైపు కూడా, రెండో వైపు కూడా చూడవచ్చు మనం. రెండో వైపు కూడా కేబుల్ లేదు, రెండో వైపు కూడా ఉండాల్సిన కేబుల్ లేదు. అంటే దీనికి ఈ మిషన్కి 2 కేబుల్స్ ఉంటాయి. రెండు సైడ్ల ఏదైతే మనకు పెట్రోల్ బంక్లో ఉంటుందో అట్లాగే దీనికి 2 సైడ్స్ 2 కేబుల్స్ ఉంటాయి. 2 కేబుల్స్ తోటి 30 కిలోవాట్స్ కెపాసిటీ తోటి ఉంటాయి. ఆ రెండింటితోటి ఛార్జింగ్ పెడతారు. వెహికల్ ఛార్జింగ్ పెట్టుకోవాలి. 4 వీలర్కి ఛార్జింగ్ పెట్టుకోవడానికి పనికి వస్తుంది. 2 వెహికల్స్ ఒకేసారి ఛార్జింగ్ అవుతాయి. ఈ మిషన్ మీద 2 వెహికల్స్ ఒకేసారి 30 to 45 మినిట్స్లో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. కానీ మనం చూసినాము 2 వైపులా కూడా వైర్లు లేవు. మన ఇక్కడ అంబియన్స్ కూడా చూడొచ్చు ఎట్లా ఉన్నదో. కింద మొత్తం చెత్త చెదారము, పిచ్చి చెట్లు మొలిసినాయి. పిచ్చి చెట్ల మధ్యలో ఇది ఉన్నది. ప్లస్ పైన దీనికి కెనోపీ ఉండాలి, కెనోపీ కూడా లేదు, పోయింది. సో మరి ఏమైపోయినాయి? మిషన్ పెట్టి వైర్లు ఎందుకు తీసేసిర్రు అంటే, వైర్లు తీసేయలేదు, వైర్లు దొంగలు ఎత్తుకుపోయారు. హైదరాబాద్ సిటీలో దాదాపు 100కు పైగా ఇట్లాంటి ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. 100కు పైగా రోడ్ల పక్కన టీఎస్ రెడ్కో సంస్థ పెట్టినటువంటి ఛార్జింగ్ స్టేషన్లు 100కు పైగా ఉన్నాయి. అందులో దాదాపు 10 నుంచి 20 సంబంధించినటువంటి ఈ ఛార్జింగ్ మెషిన్లకు కేబుల్స్ కట్ అయిపోయినాయి. ఇప్పుడు ఇది మనం నాగోల్ దగ్గర ఉన్నాము. స్టేడియం మెట్రో స్టేషన్ ఉంటుంది. మెట్రో స్టేషన్ పక్కన కూడా ఒక ఛార్జింగ్ ఈ పాయింట్ ఉంటుంది. సేమ్ పాయింట్ స్టేడియం మెట్రో స్టేషన్కి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంటాయి, 2 ఉంటాయి. సేమ్ అక్కడ కూడా ఇదే పరిస్థితి. వాటికి కూడా కేబుల్స్ లేవు. అంటే ఇట్లా 10 మెషిన్స్కి పైగా కేబుల్స్ కట్ అయిపోయింది. దీని మీద గతంలో ప్రభుత్వము ఇట్లా కేబుల్స్ అన్ని కట్ అయిపోయేసరికి పోలీసులు కూడా రెస్పాండ్ అయ్యి వాటి మీద చర్యలు తీసుకుంటాము, ఇట్లా కట్ కాకుండా ఛార్జింగ్ కేబుల్స్ పోకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సరే, మరి ఆ తర్వాత చోరీ అయినట్టుగా పెద్ద వార్తలు రాలేదు. కాకపోతే వీటిని పెట్టిన ఉద్దేశం ఏంది? పెరుగుతున్న ఎలక్ట్రిక్ వెహికల్స్కి తగ్గట్టుగా ఛార్జింగ్ ఫెసిలిటీ పెంచాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వ హయాంలో పెట్టారు. మరి పెట్టినప్పుడు వీటి మెయింటెనెన్స్ సరిగా ఉండాలిగా, లేదు. ఇది ఒక్క చోటనే కాదు, చాలా చోట్ల ఇదే పరిస్థితి. మనం ఇప్పుడు చూసినాక చెత్త చెదారము, కేబుల్స్ కట్ అయిపోయినాయి. దొంగలు కేబుల్స్ ఎత్తుకొని పోయిన తర్వాత మరి అక్కడ కొత్త కేబుల్స్ ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం ఇప్పటివరకు పట్టించుకోలేదు. సో మరి ఇక్కడ ఒకవేళ మిషన్ పనిచేస్తలేదు, ఎవరు వాడతలేరు అనుకున్నప్పుడు అవసరం ఎక్కువ అక్కడ పెట్టాలి. సో ఆ పని చేయలేదు, ఇక్కడ కేబుల్ మార్చలేదు. అక్కడే అయిపోయింది. ఎట్లా ఉందో మీకు చూపించిన. సేమ్ మీరు చూసినా ఉంటుంది. స్టేడియం మెట్రో స్టేషన్కి 2 వైపులా సేమ్ ఉంటుంది. ఇంకా చాలా చోట్ల మొత్తం 10కి పైగా ప్లేసుల్లో ఉన్నది. అప్పుడు రాచకొండ కమిషనరేట్ ఉన్నాడు. రాచకొండ కమిషనరు స్వయంగా దీని మీద ప్రకటన చేశారు. హైదరాబాద్ పోలీసులు కూడా ప్రకటన చేశారు. ఇట్లాంటి చోరీలు జరగకుండా మేము చర్యలు తీసుకుంటాము, వీటి మీద నిఘా పెడతాము ఇప్పటి నుంచి అని చెప్పి. కాకపోతే నవ్వొచ్చే విషయం ఏంటి అంటే, ఇవన్నీ ఎక్కడనో సాటుకు లేవు, ఎక్కడనో గోడ సాటుకు లేవు, ఇంకెక్కడనో ఊరవతల లేవు, చెట్లలో లేవు, పొదలలో లేవు. మెయిన్ రోడ్ మీద ఉన్నాయి. అన్నీ కూడా మెయిన్ రోడ్స్, జాతీయ రహదారులు ఇవన్నీ కూడా హైదరాబాద్ సిటీలో 24/7 రష్ ఉండే రోడ్స్. ఆ రోడ్స్ మీద ఉన్నటువంటి మిషన్లకే కేబుల్స్ కట్ అయిపోతున్నాయి. ఇంతలా ఉంటుంది కేబుల్, అది ఇంతలా కేబుల్ ఉంటుంది. దానికి చివరిలో ఛార్జింగ్ పెట్టడానికి గన్ ఉంటుంది. సేమ్ మన పెట్రోల్ బంక్లో ఎట్లయితే ఉంటుందో సేమ్ అట్లాగే ఉంటుంది. మీకు వీడియో కూడా చూడండి, మీకు చూపిస్తున్నా. సో అట్లాంటివి కూడా ఎత్తుకోపోతున్నారు. డే లైట్లో పట్టపగలు నడి రోడ్డు మీద, హైవేల మీద చోరీలు అవుతున్నాయంటే అర్థం చేసుకోండి పరిస్థితి ఎట్లా ఉందో. చోరీ జరగడం ఒక ఎత్తు, కనీసం జరిగిన తర్వాత వాటిని మార్చకపోవడం, ప్రభుత్వం అట్లాగే వదిలేయడం. ఎక్కడ కూడా మార్చలేదు. నేను 2-3 చోట్ల చూశాను. అందుకే దీని మీద వీడియో చేస్తున్నా. నేను 2-3 చోట్ల చేసిన తర్వాతనే చేస్తున్నా. సో మళ్ళీ ప్రభుత్వం ఆ కేబుల్స్ మార్చలేదు, వాటిని అట్లే వదిలేసింది. కనీసం మినిమం మెయింటెనెన్స్ లేదు. ఒక కనోపీ కానీ చుట్టుపక్కల నీట్గా ఉంచి వెహికల్ పెట్టుకోవడానికి కొంచెం సిమెంట్ చేసి కొంచెం నీట్గా ఉంచాలి ఇక్కడ. కానీ అది ఏది లేదు. మొత్తం చెత్త చెదారం. చూడొచ్చు ఎంత దారుణంగా ఉందో ఇక్కడ పరిస్థితి. లక్షల విలువ చేసే మిషన్ ఇది. ఏదో 20 రూపాయలు, 30 రూపాయలు, 1000, 2000 మిషన్ కాదు, లక్షల విలువ చేసే మిషన్ ఇది. ఇది పెట్టడానికి 10 లక్షలకు పైగా ఖర్చు అవుతుంది. సో ఇంత ఖర్చు పెట్టినటువంటి మిషన్ని ఏ స్థాయిలో వృధా చేస్తున్నారు, ఏ స్థాయిలో దీన్ని పట్టించుకోకుండా వదిలేసి డబ్బులు పెట్టి మరీ వృధా చేస్తున్నారు అర్థం చేసుకోండి. కనీసం భద్రత లేదు. మరి పోలీసులు ఏం చేస్తున్నారు, ఇది ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారు, ఇక మీరే అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ.